వాళ్ళరా మనం గమనించినట్లుగా ఒకసారి మత్తయి సువార్త మన కొండ మీద ప్రసంగం దగ్గరకు వద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నుండి ఈ రోజు పాఠం చాలా మటుకు ఉంటది గనక ఒకసారి చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం నుండి చదువుకుందాం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇప్పుడు అంటా ఉన్నాడు ప్రభువారు మళ్ళీ, నేను మీతో చెప్పున్నదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏం తెలియజేస్తా ఉన్నారయ్యా అంటే, ప్రియమైన వాళ్ళరా 10 ఆజ్ఞలలో ఉన్నటువంటి ఒక ఆజ్ఞ నిర్గమాకాండ గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూస్తే, ఒకసారి ఇందాక అందుకే మీకు నిర్గమాకాండ గ్రంథం చదివించాను 20వ అధ్యాయంలో. అక్కడ నరహత్య చేయకూడదు అని 13వ వచనంలో ఉంటది. అది దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో 6వ ఆజ్ఞ. ఏంటంట ఎన్నో ఆజ్ఞ? 6వ ఆజ్ఞ. చూడండి, ఈ యొక్క నరహత్య చేయకూడదు అనేటటువంటి మాట తీసుకొని ఇక్కడ ప్రభువారు మాట్లాడుతా ఉన్న మాట ఏంటంటే, మత్తయి సువార్తలో నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇప్పుడు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో నిలబడి ఈ మాట చెప్తా ఉన్నాడు. ఏమని అంటే, నరహత్య చేయవద్దు అని మీరు ధర్మశాస్త్ర గ్రంథంలో మీరు విన్నారు కదా. అయితే ఇప్పుడు నేనేం చెప్తా ఉన్నాను అంటే, నేను మీతో చెప్పున్నదేమనగా అని ప్రభువారు ఏమంటా ఉన్నారంటే, చదవండి, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. చూడండి, అంటే ఇక్కడ ప్రభువారు ఏం చెప్తా ఉన్నారంటే, నరహత్య చేయడము అంటే ప్రియమైన వాళ్ళరా ఒక వ్యక్తిని నీవు బహిరంగంగా చంపడమే కాదు కానీ ఏం చేయకూడదని చెప్తా ఉన్నాడంటే, ప్రియమైన వాళ్ళరా వాణ్ణి మానసికంగా హింసించడం కూడా నరహత్యతో సమానమే. మాటలతో హింసించడం కూడా నరహత్యతో సమానమే. కాబట్టి నువ్వు బహిరంగంగా ఒక కత్తితోనో కర్రతోనో నువ్వు బాధించడం కాదు కానీ నువ్వు మాటలతోటి ప్రియమైన వాళ్ళరా అవతల వారి యొక్క మన సహోదరుడి యొక్క మరి మనస్సును గాయపరచడం అనేది కూడా ఇదేంతో సమానం? నరహత్యతో సమానం. చూడండి, మనం గమనిస్తే ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలోనే చూస్తే, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును అంటున్నాడు. అంటే 3 సందర్భాలు ప్రభువారు ఇక్కడ కొండ మీద ప్రసంగంలో తన యొక్క మరి అంటే సహోదరుని గురించి మాట్లాడుతా ఉన్నారు. చూడండి, ప్రియమైన వాళ్ళరా మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండ గ్రంథము 4వ అధ్యాయము 3 నుండి 8 వచనాల వరకు మనం చూస్తే అక్కడ మనకి 2 వ్యక్తులు కనపడతారు. ఒకరు కయ్యూను, రెండవరు హేబేలు. వీళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములే. ప్రియమైన వాళ్ళరా దేవుడు హేబేలు యొక్క అర్పణ అంగీకరించాడనేటటువంటి ఉద్దేశంతోటి ప్రియమైన వాళ్ళరా కయ్యూను తన తమ్ముడైనటువంటి హేబేలు ఏం చేశాడు? కొట్టి బండతోటి తల మీద కొట్టి చంపేశాడు. చూడండి, ఇక్కడ ఏం తెలియజేస్తా ఉన్నాడు? సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగుతాడు, తన సహోదరుని వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభకు, ద్రోహి అనేవాడు నరకాగ్నికి వెళ్ళిపోతాడు. చూడండి, కయ్యూను ఏమైపోయాడు? చివరికి దేశ దిమ్మరైపోయాడు. కాబట్టి ప్రభు ఏం చెప్తా ఉన్నాడంటే, యేసు ప్రభు వారు ఏమంటా ఉన్నారంటే, ప్రియమైన వాళ్ళరా నీ సహోదరుని మీద నువ్వు అసలు కోపపడవద్దు, వాడిని వ్యర్థుడా అనవద్దు, ద్రోహి అనవద్దు అని తెలియజేస్తా ఉన్నాడు. చూడండి, ఎందుకు ఆ మాటలు ప్రభు అంటా ఉన్నారంటే, సహోదరుని ఎడల నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. ప్రియమైన వాళ్ళరా మనం గమనించినట్లయితే ఆదికాండ గ్రంథం 37వ అధ్యాయంలో కూడా యోసేపు గారిని కూర్చున్నటువంటి సంగతులు మనకు కనబడతాయి. మీ అందరికీ తెలుసు, యాకోబు గారి యొక్క కుమారులలో ఒక కుమారుడు ఎవరు? యోసేపు గారు. 12 మంది కుమారులలో యోసేపు గారిని మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా
ఈ యొక్క యోసేపు గారి విషయంలో జరిగింది ఏంటి అంటే, యోసేపు తన తమ్ముడైనటువంటి ఆ యొక్క అన్నలు ఎవరైతే ఉన్నారో తన తమ్ముడైనటువంటి యోసేపుని వారు బాధించడానికి ప్రయత్నం చేశారు. ఏమ్మా అర్థమవుతుందటారన్న మాట? మరణాత అంటే తన తమ్ముడైనటువంటి యోసేపుని, ఎందుకంటే యాకోబు గారు యోసేపు గారిని బాగా ప్రేమించాడు, తనకి రంగుల వస్త్రాన్ని కుట్టించాడు. ఆ వస్త్రం వేసుకొని వారి మధ్యలో తిరుగుతూ ఉంటే అన్నలకి ఏం కలిగిందంటే ఈర్ష్య కలిగింది, అసూయ కలిగింది. చూడండి ఆ సమయంలో ఏం చేస్తా ఉన్నారయ్యా అంటే, మరి యోసేపు గారు కూడా తన యొక్క కలల భావాన్ని, అన్న ఇదిగో ఈ రోజు నాకు ఒక కల వచ్చింది, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇదిగో ఇలాగూ నాకు మరి ఇదిగో ఇలా సాగిల పడుతూ ఉన్నాయి. అలాగనే మరొక కల వచ్చింది ఏంటంటే, పొలంలో నేను వెళ్ళి ఉండగా ఒక పన నిలబెట్టబడింది, మిగిలిన పనులన్నీ కూడా వచ్చి ఆ పనకు సాష్టాంగ పడ్డాయి అని ఇలా చెప్తా ఉంటే వారికి ఏమైపోయిందయ్యా అంటే బాగా కోపం వచ్చేసి, కోపం వచ్చి తన సహోదరుని ఏం చేశారయ్యా అంటే, ప్రియమైన వాళ్ళని ఎలాగైనా సరే చంపాలనుకొని తీసుకెళ్లి ఒక గొయ్యిలో పడేశారు. చంపుదాం అనుకున్నారు, గొయ్యిలో పడేశారు. కానీ ఆ తర్వాత మరలా గొయ్యిలో నుండి తీసి ఇష్మాయేలీలు కమ్మేశారు. చూడండి, వారు ఐగుప్తు దేశానికి బానిసగా యోసేపు గారిని అమ్మేశారు. చూడండి అక్కడ వ్రాయబడిన మాట, తన సహోదరు చూసి వ్యర్థుడా అని చెప్పుడు మహాసభకు లోనగును. ఈ మాటలు చెప్తా ఉన్నటువంటి ప్రభువు ఏంటయ్యా అంటే, వారు చేసిన పాపాన్ని బట్టి ప్రియమైన వాళ్ళ వారి జీవితాలలో కరువు సంభవించి 7 సంవత్సరాల కరువు వచ్చింది. ఆ తరువాత ఎక్కడికి వెళ్ళవలసి వచ్చిందయ్యా అంటే, వీరు వారి ప్రాంతాన్ని విడిచిపెట్టి ఐగుప్తు దేశానికి వెళ్ళి ధాన్యం తెచ్చుకోవడానికి వెళితే అక్కడ యోసేపు గారు కనపడ్డారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా చూడండి, ఎందుకు ఈ మాటలు తెలియజేస్తా ఉన్నట్టే, సహోదరుని చూసి కోపగించుకోవద్దు, వాడిని వ్యర్థుడా అని మరి అనవద్దు, ద్రోహి అనవద్దు. చూడండి మరొక ఉదాహరణ కూడా మనం చూస్తే, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తే, అక్కడ దావీదు గారి అన్నలకు సంబంధించినటువంటి అంశం మనకు కనబడుద్ది. ఒకసారి చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చూస్తే, అతడు వారితో మాటలాడినది అతని పెద్దన్నయ్యకు ఎలియాబునకు వినబడగా, ఎలియాబునకు దావీదు మీద కోపము వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును, యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివనెను. అందుకు దావీదు, నేనేమి చేసి తిని మాట మాత్రము పలికి తినని చెప్పి ప్రియమైన వారు అతని వద్ద నుండి తొలగి తిరిగి. చూడండి, అంటే దావీదు గారు ఆ యొక్క గొలియాతు విషయంలో అక్కడ యుద్ధం జరుగుతా ఉన్నటువంటి సమయంలో దావీదు గారు తన అన్నలతో ఆ సమయంలో ఆ యుద్ధం దగ్గరికి వెళ్ళడం జరిగింది. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ గమనిస్తే యెషయి గారి దగ్గరికి సమూయేలు గారు వచ్చి, అయ్యా దేవుడు నీ కుమారుని అభిషేకించమన్నాడు, నీ కుమారులు పిలువంటే అందరు కుమారులు పిలిచారు. దేవుడు అన్నాడు ఇతడు కాదు అని అందరి పేర్లు చెప్పిన తర్వాత ఇంకా ఉన్నారు అని అంటే, అప్పుడు అడిగితే యెషయి గారిని అడిగితే ఆయన అంటాడు, ఉన్నాడండి ఒకడు, కడసారి వాడు ఒకడు ఉన్నాడు, వాడు గొర్రెలు కాసుకుంటా ఎక్కడో ఉంటాడు అరణ్యంలో అన్నాడు. ఆయన విలువ అన్నాడట. చూడండి ప్రియమైన వాళ్ళరా, అన్నల ద్వారా త్రోసివేయబడ్డవాడు కానీ దేవుని దృష్టిలో ఏమయ్యాడు? ఎన్నిక చేయబడిన వాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అన్నలు తృణీకరించారు కానీ ఎవరో ఆయన ఎంచుకున్నారు? దేవుడే ఎంచుకున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మన సహోదరుల్లో మనం ఎవరిని తృణీకరించకూడదు. ఎందుకంటే ఎవరి ఏర్పాటులో ఎలా ఉన్నారో ఎవరికి కూడా తెలియదు. కాబట్టి నీ సహోదరుని మీద నువ్వు కోపపడవద్దు అని తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క కొండ మీద ప్రసంగంలో మీరు గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, శిష్యులు ఉన్నారు, అలాగే అనేక జన సమూహాలు కూడా ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభు వారు నీ సహోదరుని మీద నీవు కోపపడవద్దు అనేటటువంటి అంశాలన్నీ తెలియజేసినప్పటికీ పేతురు గారు ఒక సందర్భంలో మరలా ప్రభువుని అడుగుతారు. ఏమనంటే ఒకసారి చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 21 నుండి 22 వచనాల వరకు చూస్తే, మత్తయి సువార్త 18వ అధ్యాయం 21, 22 వచనాల్లో పేతురు గారు మాట అడుగుతారు. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల
నేనెన్ని మారులు అతని క్షమింపవలెను? 7 మారులు మట్టుగా. చూడండి, ఇక్కడ పేతురు గారు ఏమంటా ఉన్నారంటే, అయ్యా ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పు చేసిన ఎడల నేను ఎన్ని మారుల మట్టుకు నా సహోదరుని క్షమించాలని అడుగుతాడు. అప్పుడు ఈయనే అంటాడు పేతురు గారు ఏమని, 7 మారులు మట్టుగా. 7 మారులు సరిపోయిద్దా ప్రభువా అంటే, అప్పుడు ప్రభు ఏమన్నారు, 22వ వచనం, అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మారుల మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకు అన్నాడు. ఎంతట? 70 సార్లు కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకు. అంటే 70 ఏళ్ళు నువ్వేం చేయాలా చెప్తానేనంటారా ఏమ్మా? ఒక్కసారికే మన సహనం కోల్పోతాం. ఒకసారి ఏదైనా మన సహోదరుడు ఏదైనా తప్పు చేస్తేనే అసలు వాడి మొహం చూడటానికే మనకి ఎట్టుంటది, లేదులే అనుకుని వెళ్ళిపోతాం ఏమంటే. ఒకసారికి ప్రభు ఎన్నిసార్లు అంటున్నాడు మరి? ఏమన్నా, నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏం చెప్తా ఉన్నాడు, నువ్వు 70 ఏళ్ల వరకు నీ సహోదరుని క్షమించాలా అని పేతురు గారితో అన్నాడు. చూడండి, మోషే గారు రాసిన 90వ కీర్తనలో మానవుని యొక్క ఆయుష్కాలం రాశాడు. అయ్యా, మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు, అది కూడా ఆయాసం దుఃఖమే అన్నారు. అయితే ఈ 70 సంవత్సరాల కాలం అంతా కూడా సహోదరుని ఏం చేయమన్నాడు? అయిద్దంటారా మన వల్ల? అవ్వాలా? అందుకే ప్రభు అంటున్నాడు కొండ మీద ప్రసంగంలో, నేను మీతో చెప్పున్నది ఏమనగా ఇదే అని. దైవజనులు కూడా ఒక పాటలో, యేసు నామమెంతో మధురం, యేసు నామమెంతో మధురం, ద్రోహివాణి నీ సోదరునన్న, నీ సోదరునన్న ద్రోహివి నీవౌదు, ఉదువన్న యేసు నామమెంతో మధురం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ప్రభు ఏం చెప్తా ఉన్నాడయ్యా అంటే, నరహత్య చేయవద్దు అని మీరు విన్నారు కదా. కాబట్టి వీటి విషయంలో మీరు నరహత్య అంటే అది బహిరంగంగా చంపడమే కాదు, ఆత్మీయంగా కూడా వారిని మీరేం చేయకూడదు అంటే చంపవద్దు అని తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం గమనించినట్లయితే ఇంకా అక్కడ కొన్ని మాటలు అంటాడు. ఏమని అంటే, ఒకవేళ నీవుగాన నీ సహోదరుని ఎడల మనస్సులో, చూడండి అక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే, కావున నీవు బలిపీఠము వద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల, మొదట వెళ్ళి అక్కడ బలిపీఠము ఎదుటనే ఆ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పించము. అంటే ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు ప్రభు అంటే, నీ అర్పణ కూడా అంగీకరించబడదు. దేవుని దగ్గరకు వచ్చి మనం అర్పించే ఏ అర్పణ కూడా నీ సహోదరుని క్షమించకపోతే అది నువ్వు అర్పించినా అర్థమే, అది అవసరమే లేదంటున్నాడు ప్రభు. ఎందుకంటున్నాడంటే, నీవు దేవుని దగ్గరకు ఒక అర్పణ తీసుకొని వచ్చావు, అది అర్పణ అర్పించడానికి వచ్చావు. ఈ అర్పించే సమయంలో అంటే ఆ కాలంలో బలులు ఉన్నాయి కనుక బలులను ఉద్దేశించి ప్రభు అన్నమాట, బలి అర్పణ నువ్వు తీసుకొని వచ్చావు. నీ పాపం నిమిత్తం ఒక మేకనో గొర్రెనో తీసుకొచ్చావు, అర్పించడానికి తీసుకొచ్చి అర్పిస్తావున్న సమయంలో నీ మనసులో ఒక ఆలోచన వచ్చింది, నా సహోదరుడితో మొన్న ఈ మాట అన్నానే అని నీ మనసులో వచ్చినప్పుడు, నీవు ఆ మేకనో గొర్రెనో అది ఇడిచిపెట్టి, అర్పణ అక్కడ ఇడిచిపెట్టి నువ్వు ముందెళ్ళి, తమ్ముడు, సహోదరుడు, అన్న దయచేసి నన్ను క్షమించు, నా మాటల వల్ల నువ్వు గాయపరచబడితే నన్ను క్షమించని చెప్పి నీవు నీ సహోదరుడితో సమాధాన పడకుండా నువ్వు ఇక్కడ అర్పణ అర్పించిన అర్పణ దేవుడికి చెల్లదు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అవుద్దంటారా ఇప్పుడు మన వల్ల? ఇది సాధ్యం కాని పని అయ్యా. ఏదైనా చెప్పు చేస్తాం కానీ ఇది మాత్రం కష్టం అండి. మనం పోయేటప్పటికే ఆడి తిరిగి ఉంటాడు, మనం పోయి బతిలాడుకొని ఏదోలే తప్పు జరిగిపోయింది, నాదే తప్పు అనుకో, నన్ను క్షమించు అని చెప్పి అనడం అనేది చాలా కష్టతరమైన పని. కానీ ప్రభు అంటూ ఉన్నమాట, ప్రభువే తగ్గించుకున్నాడు. మనం ఏ పాటి వాళ్ళం ఏమ్మా? ప్రభువే తగ్గించుకున్నాడు.
ఆఫ్టర్ ఆల్ మనం ఎంత వాళ్ళం చెప్పండి. కాబట్టి మనం కూడా, అందుకే ప్రభు అన్నారు, తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడతాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా చూడండి, మరి 7